బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అట. బీఆర్ఎస్ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం. ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు. ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎట్లొచ్చినాయి? జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండవు. ఈ ట్యాపింగ్ కేసు, ఈ కేసు ఆగి ఇదంతా పెద్ద బోగస్ విచారణలాగా మాకు కనబడుతున్నాయి. మీరు వాళ్ళని ఏమి చేయరు, వాళ్ళు గట్లనే ఉంటారు, మీరు గట్లనే ఉంటారు, కలిసి పంచుకుంటారు. ఇదంతా కనబడుతున్నది. ఇదంతా ఉత్తదే. కాళేశ్వరం కేసులో కిషన్ రెడ్డి నువ్వెందుకు కేసీఆర్ని లోపలేయమంటూ నేను ఏమైనా అర్థం ఉందా? ఒక కమిషన్ వేసిండు, పీసీ ఘోష్ కమిషను. ఆ కమిషన్ విచారణ రిపోర్ట్ నీ చేతిలో ఉండంగా, నువ్వు యాక్షన్ తీసుకునే అవకాశం ఉండంగా నువ్వెందుకు మళ్ళీ సిబిఐకి ఇచ్చినావు? ఏమనంటే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అరే బీజేపీ వాళ్ళకి మీకు మధ్య కొట్లాట ఇది? లేదు తెలంగాణ ప్రజల జాతి సంపద ఇక్కడ దోపిడీకి గురైందన్నది పాయింటా? దాన్ని రికవరీ చేయడానికి కదా మీరు అధికారంలోకి వచ్చింది. బీజేపీ వాళ్ళు అడిగిరట, వాళ్ళకి ఇచ్చేసిండట. మరి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంగతి ఏంది? మరి ఆ రిపోర్ట్ చెత్తబుట్టలేసిరా? పీసీ ఘోష్కి ఇచ్చిన జీతము, పీసీ ఘోష్ విచారణలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి? మీరు అంతా కలిసి కూర్చొని డిసైడ్ అయిపోయి మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు మీరు. మళ్ళీ దానికి ఎలక్షన్ రాగానే మళ్ళీ మీరు తిట్టుకుంటున్నారు. అంటే జనాలు అంతా ఎర్రిపప్పలు అనుకుంటున్నారా? మా చెవులలో క్యాలీఫ్లవర్ పెట్టినాం అనుకుంటున్నారా మీరు? ప్రతిదీ కౌంటే. ఎలక్షన్లు వచ్చినాడికి ప్రతిదీ కౌంట్. ఇంకొక సంవత్సరం తర్వాత మీకు సినిమా ఉంటుంది చూడండి. మీరు ఒకవేళ కనుక యాక్షన్ తీసుకోకుండా, పోయిన పైసలన్నీ రికవరీ చేయకుండా కనుక మీరు ఇట్లాగే దాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు 1 year తర్వాత సినిమానే ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావే. ఆయనకు పేరు పెట్టింది కదా, కల్వకుంట్ల కిషన్ రావు. కేసీఆర్ కట దత్తపుత్రుడట, కేటీఆర్ ఏమో సొంత పుత్రుడు, కిషన్ రెడ్డి దత్తపుత్రుడట. అందుకే ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు అట. ఎందుకు ఆ పేరు పెట్టిన అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేస్తలేడట. మరి మీరు చేయడానికి ఏమైంది? మొన్న ఏది వీళ్ళు బీజేపీలకు మాట్లాడడానికి వస్తలేదు కానీ మొన్న అన్నాడు కదా, ఇది కార్ రేసింగ్ కేసులో గవర్నర్ సంతకం పెడతలేడా? సంతకం పెట్టగానే ఇట్లా తీసుకుపోదాం అన్నాడు. ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్లు అయిపోయినా గవర్నర్ సంతకం పెట్టిండు, విచారణ చేయొచ్చు మీరని. మరి ఏది ఇంతవరకు కేసు అతీగతి లేదు, 7 దానే ఉన్నది. ఇప్పుడు కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు అంటున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? ఒక్క గుంట భూమి కానీ, ఒక రూపాయి కానీ ఏమైనా రికవరీ చేసినావా? దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా? ఈ ప్రశ్నకి రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఏం చెప్పి తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ఈ పార్టీని మీరు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు? సోనియా, రాహుల్ గాంధీని వేధిస్తున్న మోదీ, ఈడీ ఈ ముగ్గురిని ఎందుకు విచారించట్లే? కేసీఆర్ను మోదీని చూసి ఓటేసి మోసపోవద్దు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ది దుష్ప్రచారం. కార్మికులకు నష్టం కలిగించే పనులు చెయ్యం. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు. కనీవిని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు. భూపాలపల్లి సభలో రేవంత్ రెడ్డి. ఇదంతా వెలుగులో రాసిరు చూడండి. ఒక క్లారిటీ అవుతున్నది, ఏ జిల్లాను తొలగించాం. నిన్న ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒకే ఒక పాజిటివ్ పాయింట్, ఎవరైతే ఎక్కడెక్కడైతే అనుమానాలు లేకపోతే ఇంకా ఇబ్బందులు పడుతున్నారో మా జిల్లా పోతుందేమో అని, అట్లాంటిది ఏమీ లేదు. ఏ జిల్లాను కూడా తొలగించాం. అది పూర్తిగా తప్పుడు ప్రచారమే. రేవంత్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ బిల్లారంగా పార్టీలు అవి 2 కుమ్మక్కైని. ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారం, 100 కోట్లు దోచుకున్నారు. సిబిఐ, ఈడీ ఉన్నది గాంధీ కుటుంబానికి వేధించడానికేనా? తప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైన కేసులు ఉండవా? కిషన్ రెడ్డివి నల్లికుట్ల మాటలు. వాళ్ళని అరెస్టు చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం. ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం మీకు ఎట్లా అనిపించింది? ఆయన మాటలు. అన్నగారు, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందరూ ఒక్కటే. బికాజ్ ఆఫ్ నో ఏసీబీ, నో సిబిఐ ఎంక్వైరీ, అంతా డ్రామా, వేస్ట్ ప్రభుత్వాలు. 100% మీరు చెప్పింది అదే కనబడుతున్నది నాకు కూడా. ఎవడు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అవన్నీ మన డబ్బులే, మంచి క్యాండిడేట్ కోటేయండి. ఎందుకు తీసుకోవాలి డబ్బులు? అసలు అది మనం ఎవడు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మంచివాడు కోటేయండి అనే లైను రాంగ్ లైన్. అది కుదరదు. అది అసలు డబ్బులు తీసుకోవడం ఆగాల. అది ఆగినప్పుడే సిస్టమ్ మొత్తం మారుతుంది. మనం అనుకుంటున్నాం ఆ డబ్బులు మరి మన డబ్బులే కదా. ఇప్పుడు సరే మన డబ్బులే కావచ్చు, వాడి దగ్గర ఆ దోపిడీ డబ్బు ఉండొచ్చు. ఒక్కసారి సిస్టమ్ అంతా డబ్బులు తీసుకోవడం ఆపేస్తే, ట్రాన్స్పరెంట్గా ఓటు అనేది పడితే కరప్షన్ కూడా ఆగిపోతుంది ఆటోమేటిక్గా.
ప్రజలు ఈ పైసలకు ఓట్లేయరు నాయన అనే లైన్ వస్తుంది, ప్రజలు కూడా గట్టిగా అడగగలుగుతారు. చాలామంది ఈ లైన్ అసలు ఇది కూడా రాంగ్, అది అసలు డబ్బులు తీసుకోవడం అన్నది ఆగాల. ఆన్లైన్ గేమ్ ముఠాయిగా ముగిసింది అనుకోవచ్చా? అది ముగుస్తుందా? అది అయ్యే పనేనా? కాకపోతే ఏంటంటే ప్రజల్ని అవేర్ చేయాలా, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలి. ఎందుకంటే పోలీసులు, ప్రభుత్వాలు మొత్తం అందులో ఉన్నాయి. మేము మొన్న ఒక వీడియో చేస్తే వాడు పేరు సచిన్ అని పేరు ఏదో ఉండేగా వాడి మీద, ఈ వీరాచారి అని సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్ సిఐ, మేము ఆన్లైన్లో చూపించినాం, ఇగో ఇట్లా జరుగుతున్నదని. చూపిస్తే మేము గేమ్ ఆడినామని దాంట్లో చేర్చిండు మా పేర్లు. ఎంత దుర్మార్గుడు! 23 కోట్లు నష్టపోయిన బాధితుడు మా దగ్గరికి వచ్చిండు. వేల మంది బాధితులు వచ్చారు. ఇంకా అది నడుస్తూనే ఉన్నది. దీని మీద యాక్షన్ తీసుకోరా బాబు అంటే, మీరు ఎట్లా ఆడిరు ఆన్లైన్లో గేమ్ అని ఆ 23 కోట్ల బాధితుడికి సంబంధించిన డ్రైవర్ని పిలిపించి బెదిరించి కేసు పెట్టించిండు. చివరికి ఆ డ్రైవర్ మళ్ళీ బయటకు వచ్చి నన్ను సిఐ ఇట్లా బెదిరించిండని డీజీపీకి అందరికీ కంప్లైంట్ చేసిండు. నన్ను బెదిరించి ఇట్లా చెప్పించిండని. వాడి డ్రాయర్ ఉత్తుకొని సంఖ నాకు పోయి, ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్న దగ్గర ఏం వ్యవస్థ మారుతుంది చెప్పండి? దుర్మార్గులు కదా మీరంతా. మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే డబ్బులు ఇచ్చినవాడు కరప్షన్ చేయకుండా ఎందుకుంటాడు? చేస్తాడు, 100% చేస్తాడు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతున్నదట. గ్రూప్ 1 కేసులో అన్ని పార్టీస్ కలిసి పనిచేస్తున్నారు ఎగనెస్ట్ ఆస్పిరెంట్స్. రఘు అన్న, అన్ని పార్టీలు ఒకటే, జనమే పిచ్చోళ్ళట. ఓటు అమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్టే అన్న. రిటైర్మెంట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా దారుణంగా ఉన్నది. నారా రేవంత్ నాయుడు అట. అన్న, బీజేపీకి సపోర్ట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు వేస్తున్నావు వీడియోస్కి ముందు? అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు, దాన్ని ఏముంటుంది? అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి ఏముంటుంది? యాడ్స్ అనేవి ఇస్తుంటారు, వేస్తుంటారు, సిస్టమ్ నడవాలి కదా. అదేమి ఇల్లీగల్ వ్యవహారం ఏం కాదు అది, అర్థమైందా? ప్రపంచంలో ఎవరైనా ప్రతి మీడియా చేసేదే. అట్లా అని చెప్పి బీజేపీకి ఓటేయండి అని మనం చెప్పడం కాదు. అందుకే మనం దాని మీద అడ్వర్టైజ్మెంట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం చూడండి. బీజేపీ విన్నింగ్ భైన్సా మున్సిపల్ అట. ప్రజెంట్ ప్రపంచ నాయకుల్నే ఎప్స్టీన్ ఫైల్స్ వణికిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అవన్నీ పొలిటికల్గా ఏ ఫైల్ అయినా ఉపయోగపడడానికి, అవతలని ఇది చేయడానికి, లేకపోతే వీళ్ళు కొంత ఇది అవ్వడానికి అవకాశం తప్ప దానివల్ల ఏం ఒరిగేది ఏం లేదు.